హై మాస్టర్స్, ముందుగా అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతంగా ఇంత గొప్ప ధ్యానాన్ని మనం చేస్తున్నాము అంటే దానికి అర్హులైన మనందరి గురువు గారిని ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఎంతో అద్భుతంగా రోజుకొక మాస్టర్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనందరికీ అందజేయడానికి మన జూమ్ సెక్షన్ కి విచ్చేస్తున్నారు సాంబశివ సార్ గారు. సార్ గారు తీసుకునే టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. నమస్తే మేడం. నమస్తే నమస్తే నమస్తే. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. అట్లానే ఈ ఛానల్ని హాస్టల్గా నడుపుతున్న హాస్టల్ మాస్టర్లందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఫిజికల్గా నడుపుతున్న మాస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకు. అట్లానే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందు మన గురువు గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువు గారైన సదానందయ్య యోగి గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. సదానంద యోగి గారి గురువు గారైన అవతార్ బాబాజీ గారి చైతన్యాన్ని, అవతార్ బాబాజీ గారి గురువు గారైన పరమశివుని చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగనే మన యొక్క పూర్ణాత్మల చైతన్యాన్ని ఆహ్వానించుకొని వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హాస్టల్గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్న మాస్టర్లందరినీ ఆహ్వానించుకుందాం. వారి ద్వారా ఈరోజు ఈ సత్సంగాన్ని మనం చక్కగా ఇందాం. ఎవరైతే మనం ఎన్నుకున్న సబ్జెక్ట్ని చెప్పడానికి రెడీగా ఉన్నారో ఆ మాస్టర్కి స్వాగతం పలుకుదాం. మన యొక్క ఆ జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా వినటానికి రెడీగా ఉన్నట్టు సంసిద్ధతని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఈ సత్సంగ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఓకే, ముందుగా గురువులకు ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకొని బిగిన్ చేసుకుందామండి. ఆర్ట్స్ అని ఉన్నాయి. ఆర్ట్స్ అంటే కళలు, అంటే జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి, అంటే ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా అంత ఆరోగ్యపరంగా జీవించటానికి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ, శారీరక ఎదుగుదలకు కానీ, ఇంకా మానసిక ఎదుగుదలకి, వీటన్నిటికీ కావాలి అనుకున్నప్పుడు మనం కొన్నిటిని నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక సంగీతం నేర్చుకుంటే మానసిక ప్రశాంతత, ఒక శారీరకమైన దృఢత్వం కావాలంటే ఆటలు, స్విమ్మింగు, సైక్లింగు, ఏదో ఒకటి, అంటే ఆర్ట్స్, డ్యాన్స్, కూచిపూడి నృత్యం, వెస్ట్రన్ డ్యాన్స్, ఇట్లాంటివి నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగనే సరైన జీవితాన్ని జీవించడానికి కొన్ని ఆర్ట్స్ ఉన్నాయండి. సరైన జీవితం అంటే మనం ఇప్పుడు సరైన జీవితం కాదు జీవిస్తుంది. మనం సరైన జీవితం జీవించడానికి కొన్ని ఆర్ట్స్, కొన్ని కళలు, అందమైన కళలు ఉన్నవి. అవి ఏంటో చెప్పుకొని ఈరోజు ఆర్ట్ ఆఫ్ ట్రూ లివింగ్, ట్రూ లిజనింగ్, అసలు ఏమేం కళలు ఉన్నాయి, అసలు అందంగా జీవించటానికి చక్కగా జీవించడానికి ఏమేమి కళలు ఉన్నాయో ఒకసారి చెప్పుకుందాం. దానిలో ఇవాళ ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్, అంటే సరిగ్గా వినటం కూడా ఒక కళ అని అనిపించింది మనకి. వింటున్నాం కదా, ఇంకేంది కళ ఏంది ఇందుట్లో అనిపించింది కాదు. వినటం ఎలా వినాలి అనే దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంది. అది మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఈ సరైన జీవితం గడపటానికి కావలసిన కళలు ఒక 10-11 అట్లా ఉన్నాయి. వాటిల్లో వరుసని చదువుతానండి. ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ వన్. ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో, వదిలేయటం, పట్టుకొని వదలకుండా అట్లని పట్టుకుంటాం కదా, పాత సామాన్ లాగా అన్నిటినీ మనకు అవసరం లేకపోయినా పట్టుకొని బీరువాళ్ళు తోసి పెడతాం. లెట్టింగ్ గో. ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్, ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్,
ఆర్ట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, ఆర్ట్ ఆఫ్ ఈటింగ్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ సఫరింగ్, ఆర్ట్ ఆఫ్ డయింగ్ ఆల్సో ఈజ్ ఏ కళ. డయింగ్ కూడా ఒక మంచి కళ. అంటే ఇన్ని కళ సరిగ్గా తెలిస్తే గాని మన జీవితము ఆనందమయంగా, ఆరోగ్యకరంగా, అన్ని రకాలుగా ఇకది ఏ లోటు లేదు అనేటట్టు తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, సరిగ్గా వినటం. ట్రూ లిజనింగ్, సరిగ్గా వినటం. ఏంటి ట్రూ లిజనింగ్ అంటే? ఎందుకు వినాలి, వింటే మనకు లాభం ఏంటి అనేది మనం ఒకసారి చెప్పుకుందామండి. మనకి ఏదన్నా ఇప్పుడు మంత్ర సాధన కానీ, జప సాధన, లేకపోతే ఏదన్నా మన చేసేటప్పుడు మనకి సాధన క్రమం అని ఒకటి ఉంది. శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం. శ్రవణం ముందు వినాలి, ఆ గురువు ఏం చెబుతున్నాడు వినాలి, లేకపోతే అక్కడ జరిగేది ఏంటో ఎవరైనా వచ్చి చెప్తుంది వినాలి, దాన్ని మననం చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇంకోసారి రిపిటేషన్. నిధిధ్యాస ఎప్పుడు దానిలోనే ఉండాలి, అంటే అనుభూతి చెందుతూ దాన్ని ఆచరిస్తూ. సాక్షాత్కారము, ఏదైతే మనం విన్నామో, ఏదైతే జ్ఞానం అనుకున్నామో దాన్ని సాక్షాత్కారము. ఈ 4 మన సాధన క్రమంలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఆ శ్రవణం అనేది ఖచ్చితంగా ఉండాలి. దానిలో ఏదన్నా తేడా వస్తే మనం సరిగ్గా విన్నట్టు కాదు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ అని మనకి కాలేజీల్లో, స్కూల్స్లో ఉంటాం. పిల్లలు చదువుకునేటప్పుడు మైండ్ ఆబ్సెంట్ వెరాజ్ బాడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. అలాంటప్పుడు ఆ టీచర్ ఏం చెప్పినా మనకి ఎక్కదు, ఏది లోపలికి పోదు. అందుకని చెప్పే మాస్టర్ కూడా ఎలా ఉండాలంటే, ఈ ఎదురుగా కూర్చున్న స్టూడెంట్ కానీ, ఎదురుగా కూర్చున్న పర్సన్కి కానీ ఐ టు ఐ కాంట్రాక్ట్లోకి రావాలి. ఐ టు ఐ కాంట్రాక్ట్లోకి వచ్చి ఎలా చెప్తున్నాము మనం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది వచ్చినప్పుడు చక్కగా మనం చెప్పాలనుకున్నది హృదయపూర్వకంగా వాళ్ళకి వెళ్తుంది. అట్లనే వినేవాళ్ళు కూడా వాళ్ళ యొక్క హృదయాన్ని ఓపెన్ చేసుకొని వినాలి. విన్నప్పుడు మాత్రమే సరైన సమాధానాలు మనం చెప్పగలుగుతాం. సరైన వచ్చిన వ్యక్తికి సరైన ఆన్సర్ ఇవ్వగలుగుతాం. వినకుండా అసలు వినకుండా ఏం చేస్తామంటే, ఎవరన్నా ఒకళ్ళు మన దగ్గరికి ఆశించి వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు సమాధానం దొరికిద్ది అనుకొని ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ మీద మనకు ఒక అభిప్రాయం పెట్టుకొని గనక వాడు చెప్పేది వింటే ఆ అభిప్రాయం మీదనే మన చుట్టూ తిరుగుతూ ఉంటది. అంతేగాని అరే ఎందుకు వచ్చారు ఈయన, పాపం ఆయన కష్టం ఏంటి అది తెలుసుకుందాము అనే ఆలోచన లేకుండా ఇతను ఎప్పుడు ఇంతేలే ఏదో చెప్తా ఉంటాడు, మనం ఊగొట్టి ఏదో ఊగొడతాం, చెప్పు చెప్పు అని చెప్పు, టీవీ చూస్తాను లేకపోతే ఈ సెల్ ఫోన్ రన్ చేస్తాను, చెప్పు చెప్పు అని అంటా ఉంటే ఆ వచ్చిన అతనికి సరైన సమాధానం ఇచ్చినట్టు కాదు. అందుకని ఖచ్చితంగా ఓపెన్ మైండ్తో వినాలి. ఓపెన్ మైండ్ తోటి విని ముందు జడ్జిమెంట్ చేయకూడదు. ఎందుకు చెప్తున్నాడు ఇతను వచ్చి నాకు చెప్తున్నాడంటే దీని వెనకమాల ఏ బాధ ఉంది, ఏ కారణం ఉంది, ఎందుకు నాకు ఇంత ఇదిగా చెప్పాలని ట్రై చేస్తున్నాడు, ఏ కారణం అతనికి ఉంది. మనమేంటి అది చెప్పే మాటలనే చూస్తాం, అది చెప్పే విధానాన్ని చూస్తాం. ఇతను కరెక్ట్గా చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అంతవరకే చూస్తాం. కానీ ఆ చెప్పటానికి కారణం ఏంటి, ఎందుకు మనకు చెప్పాలనుకుంటున్నాడు, మన నుంచి ఏది ఆశించి చెప్పాలనుకుంటున్నాడు, దాని వెనకమాల ఉన్న పెయిన్ ఏంటి, ఆ పెయిన్ మనం ఏమైనా తీర్చగలమా అనే విధంగా వినగలిగితే అప్పుడు అతనికి చెప్పాలి అనుకున్న వచ్చిన వ్యక్తికి
సగానికి సగము హీల్ చేసినట్టే, మనం సగం హీల్ చేసినట్టే. ఆ వినే స్థితే లేనప్పుడు మనం వాళ్ళ మీద ఒక ముద్రలు వేసుకొని, అంటే వాళ్ళని ఒక విధంగా జడ్జి చేసి వినటం జరిగితే మనం వాళ్ళని సరిగ్గా విన్నట్టు కాదు. వాళ్ళకి మంచి స్పేస్ ఇవ్వాలి. చెప్పండి సార్, మీరు ఏది చెప్పినా వింటాను, మీకు ఎందుకు చెప్తున్నారు చెప్పేసేయండి, మొత్తం చెప్పేసేయండి, నేనేమి అనుకోను, మీరు ఎంత చెప్తే అంత చెప్పండి, మీ బాధ అంతా ఎక్స్ప్రెస్ చేసుకోండి అని కనుక వినగలిగితే వాళ్ళల్లో ఉన్న మొత్తం బాధ, దుఃఖము, భయము తాలూకు మొత్తం కనీసం సగమైనా కానీ వినేటప్పుడే వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు మన మీద వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడిద్ది. నన్ను యాక్సెప్ట్ చేశాడు, ఈయన నన్ను యాక్సెప్ట్ చేశాడు, నా మాటలని విన్నాడు, నేను ఎవరికి చెప్పుకోలేను అనుకున్న మాటలు కూడా ఈయన దగ్గర నేను చెప్పుకోగలిగాను, అది నాకు చాలా సంతోషంగా ఉంది, ఈయన నాకు గురువులాగా ఉన్నాడు, నేను ఎప్పుడైనా ఏ బాధ వచ్చినా ఈయనకి చెప్పుకోవచ్చు. అలాంటి స్పేస్ మనకు వాళ్ళకి ఇవ్వాలి. బాధలో ఉండి వస్తారు మన దగ్గరకి, దుఃఖంలో ఉండి వస్తారు, ఏమి చెయ్యలేని పరిస్థితిలో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా వినగలగాలి, సక్రంగా, అంటే ఎలాంటి ప్రీ జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి ముసుగు లేకుండా, ఇప్పుడు చెప్పండి, పర్లేదు చెప్పండి అని మనం టీవీ చూస్తాను, సెల్ ఫోన్ చూస్తాను, లేదా పేపర్ చదువుతాను, చెప్పండి చెప్పండి అని మధ్యలో ఏంటి అనకూడదు. మొత్తం ఫుల్ మైండ్ని, ఓపెన్ మైండ్ని కాన్సన్ట్రేట్ చేసి వినగలిగితే వచ్చిన వ్యక్తికి 50% బరువుని మనం దించిన అవుతాము. 50 అంటే మనం ఎవరికన్నా ఏదన్నా హీలింగ్ చేయాలనుకున్నాం, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాం, ముందు వాళ్ళని వినాలిగా, మొత్తం వినాలిగా. వాళ్ళకి ఏమేమి ఎందుకు చెప్తున్నారు, అసలు వీళ్ళు చెప్పడానికి కారణం ఏంటి, వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ దుఃఖం ఏంటి, వీళ్ళ దుఃఖాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ముందుగానే వీళ్ళు ఎప్పుడు ఇంతేలే, ఇలానే ఉంటారు వీళ్ళు అనే భావన మనం పెట్టుకోకుండా ఒబీడియన్స్గా వినగలగాలి. చాలా అతను చెప్తుంటే మన లోపల మన ఓపెన్ అవ్వాలి, మన ఆత్మ ఓపెన్ అవ్వాలి, మన హృదయం ఓపెన్ అయ్యి ఆ హృదయానికి అందాలి ఆయన చెప్పే మాటలు. దానిలో ఏ బాధ ఉంది, ఎందుకంత ఇదిగా చెప్తున్నాడు, నాకే చెప్పాలని ఎందుకు అనిపించింది అని విన్నప్పుడు మనలో నుంచి అక్కడ చెప్పే మనిషి యొక్క సమస్యకి ఒక సక్రమైన పరిష్కారం మనలోంచి అతనికి అందుతుంది. అసలు వినకపోతే అసలు ఏమి లేదు, నథింగ్ ఈజ్ దేర్, అసలు ఏది వినలేదు అనుకో, అసలు ఏమి లేదు. అందుకని వినేటప్పుడు 100% ఓపెన్ మైండ్ తోటి, ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి పొరలు లేకుండా, అతని మీద ప్రీ జడ్జిమెంట్ కానీ ప్రీ ప్లానింగ్ కానీ ఏది లేకుండా 100% వినగలగాలి. ఇక్కడ సోక్రటీస్ ఒక మాట చెప్తాడండి. సోక్రటీస్ కొటేషన్ ఒకటి ఉంది, అంటే ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్ అండ్ టు టేక్ ద ఛాలెంజ్ ఆఫ్ వన్స్ ఓన్ బిలీఫ్ సిస్టమ్. అది ఆయన చెప్పింది. ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్, అంటే విజ్ఞానపు దారి చదును చేయబడి ఉంటది. ఎప్పుడంటే హ్యూమిలిటీ, నువ్వు వినయంగా విన్నప్పుడు. ఓపెన్ మైండ్నెస్, విత్ ఓపెన్ మైండ్, అంటే ఈ ప్రీ జడ్జిమెంట్ ఉండకూడదు. ఓపెన్ మైండ్ అంటే హృదయాన్ని ఓపెన్, అంతకుముందు మన నాలెడ్జి నువ్వు పక్కన పెట్టాలి. అసలు అతని మీద ఎదురుగా వచ్చిన అతని మీద ఉన్న అభిప్రాయాలన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, వాట్ ఈస్ ద పెయిన్ ఈజ్ హ్యావింగ్, ఏ పెయిన్తో నా దగ్గరకు వచ్చాడు, ఆ పెయిన్ ఎందుకు వచ్చింది,
దాన్ని తెలుసుకోవాలంటే నేనేమేమి అతను ఇంకా ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ లోతులు తీసుకెళ్ళాలి అంటే నేను ఓపెన్ అవ్వాలి, నా మైండ్, నా హృదయం ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి అతని బాధలో నుంచి వచ్చే మాటల్ని, అతని బాధ వెనకమాల ఉన్న కారణాన్ని నేను తెలుసుకోగలిగినప్పుడు అతనికి కొండంత భరోసా ఇచ్చినండి అవుతాను. దానికి నాకేంటి లాభం అనేది మళ్ళీ వస్తుందండి. నేను అతనికి ఇస్తాను, నా టైం అంతా వేస్ట్ చేసుకుని అతనికి ఇస్తాను, నాకేంటి లాభం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి లలితా సహస్రనామాలని ఉన్నాయి కదా, అట్లో పుణ్యశ్రవణ కీర్తన అమ్మవారికి ఒక పేరు ఉంది. పుణ్యశ్రవణ కీర్తన ఆమె పేరు. అంటే శ్రవణాన్ని ఆమె వినటం అనేది గనక సరిగ్గా చేస్తే పుణ్యం వస్తుంది. ఆ కీర్తన సరిగ్గా శ్రవణం చేయగలిగితే మనకు పుణ్యం వస్తుంది. ఎట్లా వచ్చింది? ఇంటే ఎందుకు వచ్చింది? మన ఓపెన్ అవుతుంది, మన బ్రెయిన్, మన యొక్క హృదయం ఓపెన్ అవుతుంది. హృదయం ఓపెన్ అయ్యి అందుట్లోకి మంచి మంచి ఇన్ఫర్మేషన్, అంటే వచ్చిన ఎదుటి వ్యక్తి వచ్చి చెప్పిన మాటలన్నిటిని మనం దాంట్లో పెట్టుకొని, ఏ ఒక్క మాటను కూడా వదిలిపెట్టకుండా మొత్తం మన హృదయంలో పెట్టుకొని దాన్ని అక్కడ ప్రాసెస్ చేస్తే సరి అయిన ఆన్సరు, సరి అయిన ప్రాబ్లాన్ని సాల్వ్ చేసిన మెథడాలజీని అతనికి చెప్పగలము. అసలు వినకుండా ఏం చెప్తాం? అందుకనే సరిగ్గా ఇప్పుడు వినే దాంట్లో అధమంగా వినటం. అధం అంటే ఏదో వచ్చాళ్ళి చెబుతున్నాళ్ళి, చెప్పండి అమ్మాయి అని ఇంట్లో పిలవటం. ఇక్కడ ఈ స్పేస్ ఇవ్వకుండానే చెప్పు ఏదో చెప్తున్నావు చెప్పు అని అంటాం. మళ్ళీ వేరే దానికి మైండ్ డైవర్ట్ చేయటం వలన అతను ఏం చెప్పినా కానీ మైండ్లోకి ఎక్కదు, ఉపయోగం లేదు. మధ్యమంగా వినటం, అర్థమైనట్టే అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వదిలేస్తూ ఉంటాడు. అర్థమైనట్టు ఉండి మళ్ళీ వదిలేస్తూ ఉంటాడు. 100% ఉత్తమంగా వినటం అంటే మొత్తం A to Z లోపలికి తీసుకొని వితౌట్ ఎనీ జడ్జిమెంటల్గా లేకుండా మొత్తం విని అప్పుడు ప్రాసెస్ చేసుకొని అప్పుడు అతను గనక ఒక మాట చెప్పగలిగితే ఆ మాట ఆ వచ్చిన వ్యక్తికి ఒక బంగారపు తొడుగు దొడిగినంత ఆనందపడతాడు. అసలు నువ్వేం చెప్పాల్సిన పని లేదు, కనీసం ఇంటే చాలు. నా బాధలు విన్నారు ఈయన. మాకు ఒక మేడం గారు ఉన్నారు, ఆమె ఎవరో నాకు తెలియదు. ఓసారి ఫోన్ చేశారు, వేరే ఫలానా ఊరని నేను చెప్పారు. ఏంటమ్మా మీరు మెడిటేషన్ చేస్తారంటే చేస్తానండి. డౌట్లు ఏమైనా ఉంటే అడగమ్మా అంటే నాకు మెడిటేషన్లో ఏం డౌట్లు లేవండి అని అన్నారు. మరి ఏంటమ్మా ఎందుకు చేశారంటే ఏమి లేదండి ఊరినే చేశాను, కాసేపు మాట్లాడాలని. అసలు మీరు ఎవరో తెలియదు, నాకు మాట్లాడటం ఏంటమ్మా అంటే కాదు అండి, మీరైతే కాస్త ఓపిక వింటారని చెప్పారు, అందుకని మీతో మాట్లాడాలని. ఏం మాట్లాడంటే ఆమె అప్పటికే 60 ఏళ్ల వయసు. ఆమె జీవితంలో తను అనుభవించిన కష్టాలన్నీ వరుసని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకమ్మా ఇవన్నీ నాకు చెప్తున్నావంటే సార్ నా బరువు తీరినట్టుందండి అందుకు చెప్పుకుంటున్నానని అన్నారు. సర్లే రోజుకు ఒక ఎపిసోడ్ లాగా విన్నాను. మొత్తం రోజుకు ఒక ఎపిసోడ్ లాగా వింటే అట్లా మొత్తం ఆయన దించుకునేటప్పటికి సుమారుగా సంవత్సరం పట్టింది. సంవత్సరం విన్నాను, నేనేం చెప్పలా ఆమెకి. ఆమె అని చెప్పి నేను విన్నా అంతే. ఈ టైం అప్పుడు కూడా చేసేవాళ్ళు, ఇంకా కాసేపు టైం అప్పుడు కూడా ఆమె ఖాళీ ఉన్న టైంలో చేసేవాళ్ళు. చేసినప్పుడు నేను జస్ట్ వింటే తనకి బరువు తీరిపోతుంది అక్కడ. ఆ వినటం అనేది అంత గొప్పది. దానివల్ల మనకేందంటే మనకు కూడా జ్ఞాన ప్రాప్తి జరుగుతుంది మనకు తెలియకుండానే. మనం కూడా ఎనర్జిటైజ్ అవుతున్నాం మనకు తెలియకుండానే. వాళ్ళ బాధని మనం వింటూ ఉన్నప్పుడు ఆ బాధకు సంబంధించి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం కూడా మనకు కూడా వస్తుంది.
ఎంత ఉందా దీంట్లో అనిపిస్తుంది. అందుకనే ఆ అమ్మవారికి ఆ పేరు పెట్టారేమో అనిపించింది, పుణ్య శ్రవణ కీర్తన. అవి వినటం వలన, ఆ శ్రవణం చేయటం వలన, ఆ మంచి చేయటం వలన అవతల వ్యక్తి యొక్క బాధను తీసేసామని ఒక తృప్తి మనలో మిగిలినప్పుడు అది మనకు ఒక ఆశీర్వచనం లాగా మనకి వాళ్ళ నుంచి మనకు అందుతూ ఉంటది. మన హృదయం ఓపెన్ చేసుకొని కంప్లీట్గా వాళ్ళ యొక్క బాధను కంప్లీట్గా విన్నప్పుడు మన హృదయం నుంచి వాళ్ళకు ఒక ఆన్సర్ వెళ్తుంది. ఆ ఆన్సర్ వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ యొక్క బరువును దించుకుంటున్నారు. అది మనకు ఎంతో ఆనందం ఇస్తుంది. అట్లా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మనకు ఎంతో ఆనందిస్తుంది. అందుకని కరెక్ట్గా వినాలి. మన మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, జస్ట్ టీనేజ్ గర్ల్స్. వాళ్ళల్లో మెచ్యూర్డ్ అయిన తర్వాత కొన్ని అపోహలు, ఈ అవమానాలు ఇట్లాంటివి ఎదుర్కొంటా ఉంటారు. ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేసి మదర్ దగ్గర చెప్పుకోవాలంటే ఆ మదరు ఆమెకి 100కి 100 పాళ్ళు ఆ స్పేస్ ఇవ్వాలి. నా కూతురు ఏది చెప్పినా నేను వినగలిగే స్థితిలో ఉండాలని చెప్పాలి. అట్లా కాకుండా ఇవన్నీ ఏంటి నాకు చెప్తున్నావు, ఇవన్నీ మేము పడలేదా, నాకెందుకు చెప్తున్నావు, అయ్యే పోతాయి అని అన్నారనుకోండి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి అమ్మాయి? ఇంకెవరు ఉంటారు అమ్మాయి చెప్పుకోవటానికి? నెట్లో బ్రౌజ్ చేయాలా? అందుకని షీ వాంట్స్ టు లిసన్ కేర్ఫుల్లీ. ప్రతి మాట ఎందుకు చెప్తుంది నా కూతురు ఇట్లా, నా కూతురు చెప్పడానికి వెనకమాల ఏ కారణం ఉంది? అందరం పడ్డాం, కానీ అమ్మాయి ఎందుకు చెప్తుంది? అమ్మాయి నాకంటే ఎక్కువ బాధపడుతుందేమో, వినాలి. విని ఆ బాధని నేను తీర్చగలిగితే తీర్చాలి అనే ఆలోచన ఆ తల్లికి ఉండాలి. అసలు చెప్పొచ్చా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అనకూడదు. ఎప్పుడైతే అన్నారో ఆ పిల్ల నోరు నొక్కేసినట్టే. అందుకని ఫస్ట్ ట్రూ లిజనింగ్ అంటే వితౌట్ ఎనీ జడ్జిమెంటల్, లెట్ దెమ్ కంప్లీట్ ఆల్ ద మ్యాటర్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర ఉన్న మ్యాటర్ అంతటిని మనకి చెప్పనివ్వాలి, దేన్ని జడ్జి చేయకూడదు. దానిలో మనకి ఏదన్నా క్వశ్చన్స్ కావాలంటే, ఇంకేదన్నా క్లారిఫికేషన్ కావాలంటే 1-2 క్వశ్చన్లు వేసి తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళని మనం ఆ మాటలు వింటే చాలు, వాళ్ళు క్యూర్ అయిపోతున్నట్టే. ఆ ఇనే స్పేస్ కూడా ఇవ్వని కుటుంబాల నుంచి వస్తారు వాళ్ళు. అవి నాకు చెప్పింది ఏంటంటే, మా ఇంట్లో మా హస్బెండ్ ఏంటండి, మా ఇంట్లో ఎవరు చెప్పడానికి వీల్లేదు, అందుకని నేను ఎవరికి చెప్పాలో తెలియక నేను ఇన్నాళ్ళు పెట్టి గూడు కట్టుకొని ఉన్నాను, ఇవాళ మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను వినాలా వద్దా? విన్నాను. ఇప్పుడు చేయట్లా మేడం, ఎందుకంటే ఆమెకు అయిపోయింది, దీంట్లో ఉన్న బరువు అంతా అయిపోయింది. షీ ఈజ్ నౌ ఓకే, వెళ్ళిపోయారు ఆమె. అట్లనే ఒక మేడం, అంటే చిన్న అమ్మాయి, మేడం అనొచ్చలేదు, నైట్ 1 గంట, 2 గంటలు, 3 గంటలు టైం అప్పుడు ఫోన్ చేసేది నాకు. ఏంటమ్మా ఇప్పుడు చేసావంటే, సార్ నాకు అనారోగ్యంగా ఉందండి, నిద్ర పట్టట్లేదు, రాత్రి 10 గంటల నుంచి నిద్ర పట్టలేదు. మరి నాకెందుకు చేసావంటే, మీతో కాసేపు మాట్లాడితే నాకు నిద్ర వచ్చిద్దని అనిపించి చేశానండి. అప్పుడు నేను లేచి తనకు ఆన్సర్ చేశాను. ఒక పావు గంట మాట్లాడిన తర్వాత, సార్ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నానని ఎన్నోసార్లు అట్లా ఒక 10 నిమిషాలు, పావు గంట మాట్లాడితే నేను నిద్రపోతున్నానని నిద్రపోయారు. తను ఇప్పుడు చేయట్లా, మళ్ళీ తను బాధగా ఉన్నప్పుడు నాకు చేసింది. ఈ స్పేస్ నేను ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ లెజన్ నేను వింటానమ్మా, నువ్వు చెయ్యి, నువ్వు ఎప్పుడు చేసినా నేను వింటానని ఆ స్పేస్ అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఫ్రీగా చేయగలిగింది. చేసి తనకున్న ఇబ్బందిని తొలగించుకోగలిగింది. ఏంటి ఈ టైంలో చేసి నేను కోప్పడ్డాం అనుకో, లేదా ఒక మెడిటేషన్లో ఒక డౌట్ అడిగారు అనుకోండి, ఒకసారి చెప్పాం, మళ్ళీ అడిగారు, మళ్ళీ చెప్పాం, మళ్ళీ అడిగారు, కోప్పడ్డాం, మనం సరైన స్పేస్ ఇవ్వట్లేదు వాళ్ళకి.
మనం ఇంట్లో వాళ్ళ యొక్క ప్రాబ్లాన్ని నువ్వు చెప్పేది రైట్ కావచ్చు, తప్పు కావచ్చు, అది అది కాదు ఇక్కడ కావాల్సింది. ముందు వాళ్ళ ప్రాబ్లం ఉన్నట్టుగా నేనైతే ఆ ప్రాబ్లంలో ఉంటే నేనేం చేస్తాను, ఇలాంటి ప్రాబ్లం నాకు ఎదురైతే నేను ఎలా ఉంటాను అనేది నువ్వు జడ్జిమెంటల్గా కాకుండా నువ్వు ప్యూర్గా అక్కడ అటు వెళ్ళి ఆలోచించు. అందుకని ముందు వినాలి దాన్ని. ఆ విన్నప్పుడు మన యొక్క హృదయం ఎంత బాగా వింటే అంత మన యొక్క హృదయ ద్వారాలు తెరుచుకొని విశ్వవ్యాపకమైన చైతన్యముతో అడుగు పెడతాము. అందుకని అలా అమ్మవారికి ఆ పేరు పెట్టింది, పుణ్యశ్రవణ కీర్తన అని పేరు పెట్టింది. అంటే వినటం వల్ల నీకు ఇంత పుణ్యం వస్తుంది, నువ్వు విను. అంతేగాని వినకుండా ఎప్పుడైతే నువ్వు బయట వాళ్ళని వినటం మొదలు పెట్టావో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మాట్లాడే మాటలు మనకు అర్థమవుతాయి. మన యొక్క అంతరాత్మ చెప్పే మాటలు మనకి వినపడతాయి. బయట ఎప్పుడైతే వినటం మొదలు పెట్టామో, బయట వ్యక్తుల యొక్క బాధను ఎప్పుడైతే వినటం మొదలు పెట్టామో, విని వాళ్ళని క్యూర్ చేయటానికి ట్రై చేస్తున్నాము, మన యొక్క ముసుగు లేకుండా వాళ్ళ ప్యూర్నెస్తో మనం ఎప్పుడైతే తీయగలుగుతున్నామో అప్పుడు మనం హృదయం విస్తరించుకొని ఫుల్ ఎనర్జీ మనలోకి వచ్చి మనం చాలా ఎనర్జెటిక్గా తయారవుతున్నాం. ఏకుందాను 3 గంటలప్పుడు ఫోన్ చేసి మరి నేను ఆ టైం తర్వాత ఏం చేయాలంటే నేను ఎమ్మడే పడుకొని నిద్రపోతాను. ఎందుకు అని అంటే నాకు ఆ నిద్ర ప్రాబ్లం ఉండదు. నాకు ఎట్లా ఉంటుందంటే అమ్మాయిని పడుకోబెట్టే చాలు అంతే. రాత్రి 10 గంటల నుంచి ఇప్పుడు వరకు నిద్రపోకుండా తన్నుకొని ఆ బాధపడతా ఉన్న అమ్మాయి ఒక్క 10 నిమిషాలు ఫోన్ చేయడం వలన నిద్రపోయే స్థితి వచ్చిందంటే అది ఆ అమ్మాయికి హెల్ప్ చేసినట్టేగా. అది ఆలోచించుకుంటే మనకు కూడా నిద్ర పట్టుతుంది, మనకు కూడా జ్ఞానం వస్తుంది. అంటే ఆ టైంలో మనలో నుంచి వెళ్ళే వైబ్రేషన్ ఏదైతే ఉందో అవతల వ్యక్తి చేరిన వైబ్రేషన్ మళ్ళీ తిరిగి మనకు రిసీవ్ అయినప్పుడు మనం కూడా ఒక ట్రాన్స్మిషన్, ఒక ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఒక జ్ఞాన ట్రాన్స్మిషన్, వాళ్ళలో కూడా ఏదో జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం మనకు అందుతుంది. అందుకని వచ్చిన వ్యక్తిని పూర్తిగా వినాలి. ఇప్పుడు మా ఇంట్లో కదా ఎవరింట్లోనైనా కానీ ఒక వ్యక్తి నా వైఫ్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు అనుకోండి, నా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో తెలుసుకోగలగాలి. నా హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదండి, ఎందుకు, కారణం ఏంటి, దగ్గర కూర్చొని మాట్లాడగలగాలి. ముందు వినగలగాలి వాళ్ళు చెప్పేది. విన్నప్పుడు మనం ఏం చేయాలో అర్థమవుతుంది. అసలు వినే స్థితి లేకపోతే ఏం చేయాలనేది ఎలా తెలుస్తుంది. అందుకని ఏంటంటే ట్రూ లిజనింగ్ ఈజ్ ద మస్ట్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. మనం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే ట్రూ లిజనింగ్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ లిజనింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిని హీల్ చేయగలము, ఎదుటి వ్యక్తితో సరిగ్గా కమ్యూనికేషన్ చేయగలం, ఎదుటి వ్యక్తిని సరిగ్గా జడ్జి చేసుకోగలం, ఎదుటి వ్యక్తితో ఉన్న అపశృతుల్ని సరిచేయగలము. అప్పుడు దాకా లేదు, వినకుండా ఏం చేయలేము. ఎప్పుడైతే అది వినటం మొదలు పెట్టామో మన బాడీలో పార్ట్, మన బాడీలో ప్రతి కణం చెప్పేది మనకి వినపడుతుంది. మన బాడీలో ప్రతి పార్ట్ చెప్పే మాట మనం వినగలగాలి. మన శరీరానికి జ్వరం తగిలిందంటే ఎందుకు తగిలింది మనకు అర్థం కావాలి. మన లోపల ఈ ఫ్లమ్ వస్తుందంటే ఎందుకు వస్తుంది ఈ ఫ్లమ్ మనకు అర్థం కావాలి. మన తిన్న ఆహారం అజీర్తిగా జీర్ణం కాలేదంటే ఎందుకు కాలేదని అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు బయట ఏంటో నేర్చుకోవాలి. ముందు బయట వాళ్ళ యొక్క కష్టాన్ని విని ఆ కష్టంలో వాళ్ళు ఎందుకు అసలు మనకి చెప్పటం వల్ల వాళ్ళు పొందే లాభం ఏంటి, ఎందుకు ఏం పొందాలనుకుంటున్నారు అర్థం కావాలి మనకి. అందుకని ఈ శ్రవణం అనేది అంత గొప్పది. ఆ శ్రవణం సరిగ్గా కనుక చేస్తే మన యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని మనం చక్కగా వినగలుగుతాం. మన శరీర అవయవాలు చెప్పే ప్రతి మాటను మనం వినగలుగుతాం.
మనం ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా మనం అప్పుడు తెలుసుకోగలుగుతాం. మనం ఏ మాట చెప్పాలో, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు అది కూడా మనకు తెలుస్తుంది బయట వ్యక్తులను వినగలిగితే. అందుకని ఆ ట్రూ లిజనింగ్ ఉందా లేదా అంటే మనకు లేదనే చెప్పాలి. ఎంతమంది సెల్ ఫోన్ చూస్తా ఒక ఒక ఐటెం చూస్తా ఒక్క సెకండ్లో ఒక ఒక రీల్ షార్ట్ అనుకోండి, ఆ రీల్స్ తిప్పుతా అది 2-3 నిమిషాలే ఉంటది. ఆ 2-3 నిమిషాలు కూడా మన అటెన్షన్ పే చేయలేకపోతున్నాం. అక్కడ తిప్పేస్తున్నాం మళ్ళీ పైకి ఇట్లా. అదే అదే వినాలి, వింటున్నాం కానీ ఇట్లా తిప్పుతున్నాం అంటే ఇది ఇక్కడ పోవట్లా. ఊరికి విన్నట్టు యాక్షన్ చేస్తున్నాం. ఈ జరిగిపోతుంది అంటే ద స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ రెడ్యూస్డ్, తగ్గిపోతుంది. అటెన్షన్ టైం తగ్గిపోతుంది, మనలోకి పెరగట్లా. అటెన్షన్ పెరగాలి. అటెన్షన్ పెరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ వినగలుగుతాం. ఆ వినగలిగినప్పుడు అటెన్షన్ పెరిగిద్ది. అప్పుడే ఏక సంధ్యాగ్రహి అంటారు. అంటే ఒక్కసారి చెప్పంగానే అర్థం చేసుకునే కెపాసిటీ అప్పుడు వచ్చింది, విన్నప్పుడే వచ్చింది. వినకుండా నాకు రావాలంటే రాదు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఒక దాని మీద రావాలి అంటే ముందు వినటం నేర్చుకో. అది ఏదైనా కానీ ముందు వినటం నేర్చుకో, లోపలికి తీసుకో. ముందుగా జడ్జిమెంట్ చేయబాక, నాదే గొప్ప నాలెడ్జ్ అని జడ్జిమెంట్ చేయబాక. విని వినయంగా విని దాన్ని ఓపెన్ మైండ్తో మొత్తం వినేసి ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా విని మన లోపల ఉన్న జ్ఞానానికి దానికి లింక్ చేసుకొని దాన్ని అనుభూతి చెందటమే నిధిధ్యాస. ఎప్పుడైతే ఆ నిధిధ్యాసలోకి వెళ్తామో ఆత్మ సాక్షాత్కారము మన 4 మాటల్లో చేసే శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఈ సాక్షాత్కారం అనేది ఏంటి? మనకు వచ్చే జ్ఞానం. ఎమ్మడిని జ్ఞానం తెలిసిపోతుంది. అందుకని వినటం అనేది చాలా గొప్ప కళ. ఇది జీవితానికి ఉపయోగపడే కళ. మన జీవితంలో మన అందరూ గౌరవించాలంటే ముందు వినటం నేర్చుకోవాలి. ఆ వినటం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఇతరులకు మనం ఏదన్నా గిఫ్ట్ ఇచ్చినట్టు. వాళ్ళు వినటం అని అంటే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు. వాళ్ళు మనం సరిగ్గా వింటున్నామంటే వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ఎంతో పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళకి. అది మనకు తెలియాలి. తెలియకుండా ఏదేదో చేస్తా ఉంటే, సరిగ్గా వినకుండా ఉంటే మన మీద మంచి అభిప్రాయం రాదు వాళ్ళకి. మంచి అభిప్రాయం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు వినాలి. వాళ్ళతోటి మనం మమేకం అవ్వాలి. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని పూర్తిగా వినగలుగుతామో వాళ్ళ యొక్క బరువుని మనం సగం సగం ముప్పావు దించినట్టే. ఇది పెద్ద కళ. ఈ కళను మనం నేర్చుకోవాలి అంటే ఈ కళ ఎప్పుడైతే బయట వాళ్ళని వింటం మొదలు పెట్టామో మనల్ని మనం వింటం మొదలు పెడతాం. మన దైవాన్ని వింటం మొదలు పెడతాం. ఇవన్నీ మనకి మనలో జరిగే ప్రతి ఘర్షణ అంటే ప్రతి సందర్భాన్ని మనకి ఐడెంటిటీ వచ్చేస్తా ఉంటది. ఆ ఓపిక రావాలి మనకి. ఆ ఓపిక రావాలంటే ఇది రావాల్సిందే. అందుకని వినటం అనేది పెద్ద కళ. ఈ కళను మనం అనుభూతి చెందాలి, అర్థం చేసుకోవాలి. ముందు మనం విని తర్వాత అప్పుడప్పుడే ఎమ్మడనే వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పనిలే. ప్రాసెస్ చేసుకోండి, ప్రాసెస్ చేసుకుందాం. మనమే అపోజిషన్ ఉంటే ఏం మాట్లాడతాం? ఒక బాధపడతా వచ్చాడు మన దగ్గరికి, మనమే అపోజిషన్ ఉంటే మనం ఎలా మాట్లాడతాం? అతని యొక్క బాధని గమనిద్దాం. ఆ మాటల వెనకమాల ఉన్న బాధ, ఆ మాటల వెనకమాల ఉన్న అతను ఉక్రోషము, ఆ మాటల వెనకమాల ఉన్న దీన్ని మనం గమనిద్దాం. ఒక చైల్డ్, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి. అక్క చెల్లెల్ని ఐ వాంట్ హర్ అని అందనుకోండి. ఎమ్మడిని మనం ఏం చేస్తాం? ఏంటి అట్లా అంటున్నావు? అట్లా అనకూడదు, తప్పు, నీ చెల్లెలు అది ఇది ఏదో చెప్తాం. ఎందుకంటుంది ఈ అమ్మాయి? నిన్నటిదా బాగానే ఉంది, వాళ్ళు ఎందుకు అంటుంది? సంథింగ్ హ్యాపెన్.
ఏం జరిగింది, ఎందుకు ఇవాళ ఈ మాట అంటుంది, అర్థం చేసుకోవాలి. పక్క పక్కనే ఉంటాం మనం, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. అంటే నన్ను సరిగ్గా వింటలేదు, నేను చెప్పేది ఇద్దరు అదే అరుస్తూ ఉంటారు. ఇటు వీళ్ళు అరుస్తారు, అటు వాళ్ళు అరుస్తారు. పెద్ద పెద్దగా అరిసినంత వలన విన్నట్టు కాదు. ఎంట్లా ఇను అని అరుస్తారు. దగ్గరే ఉంటారు, పక్క పక్కనే ఉండి పెద్ద పెద్దగా అరుచుకుంటారు, పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పేది ఇనువేంటి నువ్వు, నేను చెప్పేది ఇనువేంటని. ఒకళ్ళు ఆగితే రెండో వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. ఎవరు ఆకుండా ఇద్దరు అరుచుకుంటుంటే ఎవరు విన్నట్టు కాదు. అందుకనే పెద్ద పెద్దగా అరుచుకుంటా ఉంటారు. ఇవాళ అలాంటివి తీర్చడానికి వెళ్తే వాళ్ళు ఇద్దరు అరుచుకుంటానే ఉన్నారు. ఏం లేదు, ఇద్దరు అరుచుకుంటానే ఉన్నారు. మేమేం చేయలేకపోయాం, ఏదో చెప్పొచ్చాం తర్వాత సొల్యూషన్. అంతేగాని దీన్ని మనం ఇనే కళ లేకపోతే మనం ఏం చేయలేము. అందుకని మైండ్ తోటి, మన ఓపెన్ హార్ట్ తోటి వచ్చిన వ్యక్తి యొక్క సమస్యని కానీ, బయట ప్రపంచాన్ని కానీ, మన శారీరక ధర్మాలతో కూడిన మన శారీరక అవయవాలను కానీ, ప్రకృతిలో దేన్నైనా కానీ వినేటప్పుడు చాలా ఆహ్లాదంగా వినగలిగితే అది మనకి బోలెడంత జ్ఞానాన్ని మనకు అందించగలుగుతుంది. బోలెడంత ఆ జ్ఞాన స్థితిలో పోవాలంటే వినే కళని పెంచుకోవాలి, వినటం అనే దాన్ని పెంచుకోవాలి. మేడం టైం ఎంత అయింది? 9:15. ఓకే, 9:20 అయింది. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ హార్ట్తో ఉండాలి, ఓపెన్ మైండ్తో మనం దాన్ని డీల్ చేస్తూ ఉండాలి. ఓపెన్ కాకుండా ముందుగానే ఫిక్స్డ్ మైండ్తో ఉంటే మట్టుకు వినలేము. ఫిక్స్డ్ మైండ్తో ఉంటే ఏది వినలేము. అందుకని మన మైండ్లో ఉన్నవి మొత్తం పక్కన పెట్టేసేయాలి, ఓపెన్ అయిపోవాలి మనం. అట్లానే వాళ్ళు చెప్తున్న దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఐ టు ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్ ఎలా చెప్తున్నాడు, ఏ మూడ్లో చెప్తున్నాడు, నిజంగానే చెప్తున్నాడా, అర్థం చెప్తున్నాడా, బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా తేడా ఉందా, అది చెప్పడానికి కారణం ఏంటి, ఎందుకు చెప్తున్నాడు అసలు మనకి, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటా ఉంటే మనకు సరైన దిశ దశ నిర్ణయం వస్తూ ఉంటుంది. అప్పుడు దాకా సరిగ్గా ఇనలేని స్థితిలో ఉన్నప్పుడు మనం దేని మీద కూడా అటెన్షన్ పెట్టలేము. ఈవెన్ మన సినిమా చూస్తున్నా అంటే టీవీలో ఏదన్నా ఛానల్లో చూస్తున్నా, ఆ ఛానల్ ఎమ్మటే మార్చేస్తాం ఇంకో దానికి. అట్లని యూట్యూబ్లో ఏదైనా చూస్తున్నా ఎమ్మటే మార్చేస్తాం. వీ హ్యావ్ నాట్ పెయిడ్ సఫిషియంట్ అటెన్షన్ ఆన్ ద పర్టికులర్ పార్ట్. ఆ పార్ట్ మీద పెట్టలేకపోతున్నాం, స్పాన్ తగ్గిపోతుంది, అది మొత్తం అయిపోయిందాకా ఉండలేకపోతున్నాం, 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం, 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం. అట్లా చూడంగానే వెనక తిప్పేసేయి పైకి, ఇంకేదైనా దేవులాడుకుంటున్నాం, ఇంకేదైనా ఉందేమో కొత్తవి. సరే ఆ కొత్తదే పట్టుకున్నాం అనుకో, అదేనా వింటున్నాం అంటే అది ఏంటల్లా, దాన్ని కూడా తిప్పుతున్నాం. ఎందుకంటే ద అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది మనకి. అలాంటప్పుడు ఎలా వినగలుగుతాం, వినలేనప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? అందుకని 100% వినాలి. విన్నప్పుడు మాత్రమే మనకి, ఓపెన్ మైండ్తో విన్నప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. అర్థం కావాలి సమస్య పరిష్కారాన్ని, అప్పుడు మనం బేరీ చేసుకొని చెప్పగలగాలి. బరువు దించాలి అవతల వ్యక్తి యొక్క బరువుని. ఇది వింటం అంటే కళ, ఇది ఒక కళ. ఈ కళ నేర్చుకుంటే మనకి అందరూ ఫ్రెండ్సే అవుతారు, అందరూ మన ఫ్రెండ్సే అవుతారు. ఎందుకంటే ఈయన ఉన్నాడు వినటానికి మనని. మనం ఏ రకంగా ఏ స్థితిలో వెళ్ళి చెప్పినా కానీ ఈయన వింటాడు అనేది ఒక బేసిక్ ఇది పడిపోతుంది. ఒక ప్రెసిడెంట్గా ఒక లైన్ పడిపోతుంది, ఆ లైన్లో వచ్చి చెప్పేస్తూ ఉంటారు. అది మనకేంటి ఉపయోగం, మన టైం అంతా వేస్ట్. నన్ను ఎంతో మంది అన్నారు, సార్ ఇంత ఇన్ని గంటలు మాట్లాడతారు, మీకేంటి ఉపయోగం అని అంటే, ఐఎమ్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ యూ అని చెప్తాను. అందరికి అదే చెప్తా.
మీతో మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ యూ త్రూ ఫోన్ ఆల్సో. ఫోన్లో మాట్లాడినా కానీ ఐఎమ్ గెటింగ్ వాళ్ళు ఎవరో తెలియకుండా మాట్లాడినా కూడా నాకు ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ లిజనింగ్ దెమ్ విత్ మై ఓపెన్ హార్ట్. ఓపెన్ హార్ట్తో మనం వింటాం వాళ్ళని, అందుకని నాకు ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది. అందుకనే వినగలుగుతున్నాను. 3 గంటలు, ఒక్కోసారి 3 గంటలు కూడా ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. 3 గంటలు ఏకదాటిగా. ఆ 3 గంటల్లో వాళ్ళ సమస్య మొత్తం క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాలు చెప్పినా క్లియర్ చేసుకోని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి కొంతమంది ఏంటి, మనం చెప్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ కాకుండానే మధ్యలో మిడిల్ బ్రేక్ చేసి అక్కడ ఒక పాయింట్ పట్టుకొని మళ్ళీ రీకొచ్చి నేస్తా ఉంటారు. ఫుల్ నాలెడ్జ్ వెళ్ళదు. ఫుల్గా చెప్పాలనుకుంది చెప్పలేకపోతా ఉంటారు. అంటే అది వాళ్ళ యొక్క వినలేని తత్వము. దాన్ని కూడా మనం జడ్జి చేసుకుంటూ వాళ్ళు ఏ రకంగా అయితే వింటారో అంతవరకు చెప్పుకోవాలి. మనం ఇంత చెప్తానంటే అక్కడ వినలేరు. ఇంతలోనే మనం చెప్పాలనుకుంది చెప్పేసేయాలి. అవన్నీ తెలియాలంటే ముందు మనం ఓపెన్ హార్టెడ్గా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా వినటం వలన మనకి దివ్య జ్ఞాన ప్రకాశం వచ్చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అదే పుణ్య శ్రవణ కీర్తన అంది అక్కడే, అందుకే అమ్మవారికి ఆ పేరు పెట్టింది. ఆ వినటం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి 90% మంది ఫ్రెండ్స్ ఏర్పడతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు 90% మనకే మార్కులు వేస్తారు. ఆ ఒక్క కళ నేర్చుకుంటే చాలు, 90% మార్క్స్ మనకే పడతాయి. దాన్ని ట్రై చేద్దాం. అంటే ఓపిక విందాం. నో జడ్జిమెంటల్. జడ్జి చేస్తే వినకూడదు, ఎలాంటి ముసుగులు వినకూడదు. ఓపెన్గా వినేసేయాలి. చెప్పగలిగి చెప్పు, లేకపోతే లేదు, అది నిన్ను చెప్పమని కూడా. ముందు వినంగానే సగం పోయిద్ది వాళ్ళకి. ఆ వినేవాడు దొరకనే తిరుగుతూ ఉంటాడు వాడు. అందుకని ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్, విత్ ఓపెన్ మైండ్. అది మనం కూడా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటూ ఇవాళ ఈ సాంగత్యంలో నేర్పిన జ్ఞానాన్ని మనం అందరం కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే మేడం.